హలో, వెల్కమ్ టు మై ఛానల్. గులివిందల చేపల పులుసు చేసుకోబోతున్నాము. లైట్ గులాబీ రంగులో ఉంటుంది ఈ ఫిష్. కేరళ, తమిళనాడు సైడ్ ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపలు సముద్రపు చేపలు. ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. దీనికి ధనియాలు 2 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూను, మెంతులు 1/4 స్పూను, కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి, మిరప్పొడైనా వేసుకోండి. వీటినన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఎండు కొబ్బరి కొంచెం వేసుకుంటున్నాను. టమాటాలు అలాగే 4 టమాటాలు వేసుకుంటున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి. ధనియాలు, ఎండు కొబ్బరి, టమాటాలు అంతా మిక్సీ పెట్టుకున్నాక ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆయిల్లో కొంచెం సేపు ఉడకాలి. అప్పుడే పులుసు బాగా టేస్ట్ వస్తుంది. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను పిరికెడు చింతపండు తీసుకున్నాను. 1/2 కేజీ చేపలకి. మీరు చేపలని బట్టి తీసుకోండి చింతపండు. ఈ గుజ్జంతా తీసి వేసుకోవాలి మసాలాలోకి. ఇందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్లు వేసుకోవాలి. మసాలా పేస్ట్ గుజ్జుగా ఉంది. ఇందులోకి ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటున్నాను. పులుసు బాగా మరిగేటప్పుడు చేపలు వేసుకోవాలి. మీ కాడ మామిడికాయ ఉంటే ఒకటి వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సంకరా చేపలు అంటారు, గులివిందల చేప అంటారు. ఈ చేపల్లో ముళ్ళు ఎక్కువగా ఉండదు, ఒకే ముళ్ళు ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. గులాబీ రంగు కలర్లో ఉంటుంది. పిల్లలకు పెట్టినా కూడా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోవాలి. చేపల పులుసు ఉడుకుతుంది చూడండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. కారం సరిపోకపోతే ఇంకొక స్పూన్ కారం పొడి వేసుకోండి. మన గులివిందల ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చూసారా? చూస్తుంటే తెలుస్తుంది కదా, చాలా బాగుందండి. చూడండి చేపలు ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇక ఈ పులుసు గురించి చెప్పనవసరం లేదు. సంగటిలోకి, రైస్లోకి, రోటీలోకి, దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.